విశాఖలో నేవీ ఉద్యోగి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. విశాఖ ఎయిర్పోర్టు పరిధిలోని అశోక పార్క్ నేవీ క్యాంటీన్ వెనుక నేవీ ఉద్యోగి మోర్ పరాగ్ సురేష్ గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన మోర్ పరాగ్ సురేష్ విశాఖ నేవీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఉదయం సమయంలో విధుల్లో ఉన్న ఆయన తన దగ్గరున్న సర్వీస్ గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ పేలుడు శబ్దం వినిపించడంతో సమీపంలోని సహచర సిబ్బంది అప్రమత్తమయ్యారు. రక్తపు మడుగులో సురేష్ పడి ఉండడం చూశారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్టు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్ల వలన ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. అనిల్, చెప్పండి, విశాఖలో ఉద్యోగి గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లుగా చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? మరి ఏమైనా రీజన్స్ ఏమైనా తెలిసాయా? దుర్గా, పరాగ్ సురేష్ మృతికి సంబంధించి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఏమైనా ఉందా, లేకపోతే కుటుంబ కలగాలు, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సురేష్ ఈరోజు తెల్లవారుజామున సర్వీస్ వెపన్ తో కాల్చుకుని మరణించినట్టుగా స్థానికుల కథనం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ప్రమాదవశాత్తు ఏమన్నా పేలిందా, లేకపోతే ఆయన స్థానికులు చెప్తున్నట్టుగా ఆయనే నేరుగా సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు అనేది పోలీసు విచారణలో తేలేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే సహచర ఉద్యోగుల నుంచి కూడా కొంత సమాచారం సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన 2-3 రోజులుగా అతను వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నాడు అనే కోణంలో కూడా పలు అంశాల్లో విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. మార్చిలో ఉంచారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పంచనామా ప్రక్రియ కూడా జరగబోతుంది. మొత్తంగా చూస్తే అశోక పార్క్ లో ఉన్నటువంటి అంతటా కూడా విషాదం నెలకొంది. ఒక్కసారిగా సురేష్ మృతి అనేది డిఫెన్స్ వర్గాలన్నింటినీ కూడా కలవరపాటికి గురి చేసింది. రైట్, థ్యాంక్ యూ అనిల్.